అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం అని వేదవ్యాస భగవానుల వారిని మహాభారతంలో కొంతమంది శిష్యులు వెళ్ళి, స్వామి మా జీవితంలో ఆ భగవంతుణ్ణి మా నిమిత్తమై దేవుని ఏమి కోరుకోవాలా, దేవుణ్ణి మేము ఏం కోరుకోవాలా అని గురుదేవుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారిని ప్రశ్నించినారు. శిష్య సమూహమంతా వెళ్ళి, స్వామి ఆ పరమేశ్వరుని మేము మానవ జన్మ ఎత్తినందుకు ఆ పరమేశ్వరుని ఏం కోరుకోవాలా, ఏం కోరుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు, ఏమి కోరుకుంటే ఉత్తమమైన కోరిక ఏది స్వామి అని వేదవ్యాస మహర్షుల వారిని శిష్యులంతా ప్రాధేయపడి ప్రశ్నించగా వేదవ్యాస భగవానుల వారు ఈ శ్లోకమును చెప్పినారు మహాభారతంలో. ఇది ద్రోణ పర్వంలో ఉన్నది ఈ శ్లోకము. వేదవ్యాస భగవానుల వారు, నాయనలారా మానవ జన్మ ఎత్తినందుకు భగవంతుని కోరుకోవలసినవి 3 కోరుకోవాలా. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. ఓ పరమేశ్వర, నాకు 3 వరాలు ప్రసాదించు తండ్రి. అనాయాసేన మరణం, నేను బాధపడకుండా, నేను సుక్షేమముగా చిరునవ్వులు చిందిస్తూ నీ నామ సంకీర్తన చేస్తూ ఈ పాంచభౌతిక శరీరాన్ని వదిలే వరాన్ని ప్రసాదించు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దైన్యత్వం దీనత్వం ఓరికి తల వంచి బ్రతికే జీవితాన్ని నాకు ఇవ్వబోకు, ఓరికి తల వంచి బ్రతికే జీవితాన్ని ఇవ్వబోకు నాకు. వినా దైన్యేన జీవనం, నేను దేహి అని ఒకరిని అడిగేలాగా నాకు ఆ యాచన వృత్తి నాకు వద్దు స్వామి. నా ఉదర పోషణార్థ నిమిత్తమే నువ్వే చూసుకోవాలి. వినా దైన్యేన జీవనం, దీనత్వంతో బ్రతికేలాగు నా ఇవ్వకండి, నా జీవితం ధీరత్వంగా ఉండేలాగా ప్రసాదించు నాకు. సదా ఆహర్నిశలు కూడంగా నేను ధీరుడనై సదా నీ నామ సంకీర్తన చేస్తూ నేను దీనత్వంతో పరాధీనుడనై ఉండేలాగున అటివరం నాకు ఇవ్వకు. నీ ఆధీనుడనై నేను నీ ఆధీనుడనై సదా నీ నామ సంకీర్తన చేస్తూ ఉండేలాగున నాకు వరం ప్రసాదించు తండ్రి. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం. స్వామి ఇవన్నీ ఉన్నాయి, కానీ అంత్యకాలావస్థలో నేను నీ నామ సంకీర్తన చేసేలాగున, అంత్యకాలావస్థలో నీ నామ సంకీర్తన చేసి తవ సాన్నిధ్యం దేహాంతే తవ సాన్నిధ్యం, ఈ పాంచభౌతికమైన శరీరాన్ని వదలగానే నేను నీలో ఐక్యమయ్యేలాగున, నీలోకమును వచ్చేలాగున నాకు వరం ప్రసాదించు. దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. ఓ పరమేశ్వర, నాకు ఈ 3 వరాలు ప్రసాదించుము. నేను సునాయాసనముగా నేను మరణించాలా, నేను ఎవరికి దీనుడనై బ్రతికేలాగున కాకుండా నీకు దీనుడనై భక్తుడనై నిన్ను శరణాగతి పొంది నీ సేవకుడనై ఉండేలాగున దీనత్వంతో నేను దిక్కులేక ఎవరిని యాచన వృత్తి చేస్తూ ఆహార పానీయముల నిమిత్తమై ఒక నాశించే జీవితాన్ని నాకు ఇవ్వబోకు. కావున ఆకల్లో నీ సాన్నిధ్యమును పొందేలాగున, అంత్యకాలావస్థలో నీ నామ సంకీర్తన నా నాలుక యందు ఉండేలాగున, ఆకల్లో నీ సాయుధ్యమును కైవల్యమును పొందేలాగున నాకు ఈ 3 వరాలు ప్రసాదించు తండ్రి అని ఈ 3 కోరుకోవాలా అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. భగవంతుని కోరుకోవాల్సింది ఇవి, ఇంకా 3 ఉన్నాయి. దేవుని ఏం కోరుకోవాలంటే, స్వామి ఉండటానికి ఇల్లు ఇవ్వు, తినటానికి అన్నం ఇవ్వు, కట్టడానికి బట్టలు ఇవ్వు, దేహ సంరక్షణార్థ నిమిత్తమే బట్ట ఇవ్వు నాకు.
నీ నామ సంకీర్తన చేయాలంటే అన్నం కావాలి కదా, ప్రాణం ఉండాలి కదా. నీ నామ సంకీర్తన గ్రోలుతూ నీ నామామృతమును 10 మంది ద్వారా, నీ కథలు నీ మహిమలు 10 మందికి చెప్పుతూ నీ నామామృతాన్ని గ్రోలుతూ నీ ధ్యానంలో జీవితం గడపాలంటే ఆహారం అవసరం, శరీరం ఉండాలి కదా. ఈ శరీరాన్ని నిలుపుకొనుట నిమిత్తమైన కాండం ఇవ్వొకటి. ఉండాలి కదా, ఇల్లు ఉండాలి కదా. ఉండటానికి ఇల్లు ఇవ్వు, తినటానికి అన్నం ఇవ్వు, కట్టడానికి బట్టలు ఇవ్వు. ఈ 3 దేవుని కోరుకోవచ్చు, తప్పు లేదు. ఈ 3 కన్నా అతిగా కోరుకున్నారంటే మీకు దుఃఖం ఏర్పడుతుంది. ఈ 3 దేవుడు ఇస్తాడు తప్పకుండా. దైవాన్ని నమ్ముకున్న భక్తులకి 3 ఇస్తాడు, కొదవ ఇవ్వడు, కొదవ పెట్టడు దేవుడు. ఈ 3 ఉండగా మీరు ఏవేమో కోరుకుంటారో, దురాశ కలిగి ఉంటే దుఃఖం ఏర్పడుతుంది. పూర్వ పుణ్యం ఉంటే అవి మీ ఎంట సిరి సంపదలు ఎంట ఆడుతూ వస్తుంటే, పూర్వజన్మలో ఏదో పుణ్యం ఉంది, దైవ కరుణాకటాక్షం వల్ల వస్తున్నాయి రాని అని మీరు పొంగిపోకూడదు, లేకపోతే కృంగిపోకూడదు. స్వామి నీ ఇష్టము, నీ ఇచ్ఛ అని ఆ దైవం పైన భారమేసి ఎవరైతే భగవదోపాసన చేస్తూ పయనిస్తుంటారో వారు భగవంతుని కరుణాకటాక్షాన్ని వారు పొంది తీరుతారు, ఈ జన్మలోనే తరిస్తారు, సందేహమే లేదు. ఇంకొకటి, ఎందుకంటే భక్తులైన వారు నాకు సంపదలు కావాలని మీరు అనుకుంటుంటే ఒకళ్ళ ఇచ్చినారనుకో, నా భక్తుడు ఈసారి సిరి సంపదలిందు మునిగిపోయి నన్ను మర్చిపోతాడని దేవుడు కరుణించి మీకు ఇస్తలేడో ఏమో మీరు తెలుసుకోవచ్చు కదా. బెల్లం ఉన్న చోటుకి చీమలు వస్తాయి, సిరి సంపదలు ఉన్న వారి దగ్గర శాంతి ఉండదు. దైవ చింతన చేయటానికి కూడా ఈనాడు భూలోకంలో కోటీశ్వరుల గతి ఎట్లుండదో, ఇంట్లో కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. ఏ దొంగలో, ఏ శత్రులో ఎవరు ఏం చేస్తారు అని చెప్పి గగన విహారంలో విమానం ద్వారా కూడా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నారు, బయట తిరగలేరు, ఇంట్లో నిద్ర స్వయంగా పోలేరు. ఎక్కడ పైన కింద ఉన్నా భయాందోళన కలుగుతూ ఉంటుంది. కానీ భగవద్భక్తుడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే ప్రశాంతంగా జీవిస్తుంటాడు. దైవభక్తునికి స్వేచ్ఛా జీవితం ఉంటుంది. అందుకోసమే మీరు దైవభక్తులైనటువంటి వారికి ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ మీ జీవితాన్ని గడుపుతారు. సిరి సంపదలు వచ్చినా స్వామి అది నీ ఇచ్ఛ అయినా, ఇంకొక విషయం, మీరు కోరుకున్నంత మాత్రమున భగవంతుడు ఇచ్చినాడనుకో, భావి సంపదలు ఇచ్చి నన్ను పరీక్షిస్తున్నావా స్వామి, నీ ఇచ్ఛ అనుకొని దైవార్పణ బుద్ధితో నిష్కామ కర్మయోగులై మీరు విహరించండి. ఆ నిష్కామ కర్మయోగులై భావ్య సంపదలు ఇచ్చినా భగవదార్పణ బుద్ధితో మీరు విహరించినప్పుడు, చరించినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. కర్మణ జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేస్తు నిర్ణయ. నిష్కామక భగవదార్పణ బుద్ధితో మీరు నిష్కామ కర్మయోగము చేసినప్పుడు భగవంతుడు సంతసించి అచంచలమైనటువంటి భక్తి ఇస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి జ్ఞానం వల్ల మీరు ముక్తాత్ములైపోతారు, మీరు తరిస్తారు ఈ జన్మలోనే. అందుకోసమే ఓ పరమేశ్వర నాకు ఈ 3 వరాలు ప్రసాదించు తండ్రి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. మాకు అంత్యకాలావస్థలో కూడా నీ నామ సంకీర్తన, జీవిత పర్యంతరము నీ నామ సంకీర్తన నా నాలుకయందు ఉండాల. నీ నామామృతాన్ని గ్రోలుతో నీ కథలు వింటూ నేను ధర్మ మార్గంలో పయనించే దేశక్తి నువ్వు నీ నామ సంకీర్తన చేసే భక్తిని ప్రసాదించు తండ్రి అని భగవంతుని కోరుకోవాలా. అట్లా కోరుకున్నటువంటి వారికి ఇప్పటి నుంచి మీరు అభ్యాసము చేయుచుండగా, భగవత్ చింతన చేయుచుండగా అంత్యకాలావస్థలో భగవన్నామ సంకీర్తన మీరు చేయగలుగుతారు. ఇక్కడి నుంచి మీరు అభ్యాసం చేయలేకపోతే మీరు అంత్యకాలావస్థలో భగవన్నామ సంకీర్తన మీరు చేయలేరు. ఏ కూర తింటే, ఏ అన్నం తింటే అదే తేపు కదా.
వస్తుంది కదా. అదేవిధంగా మీ జీవిత పర్యంతరం ఏ చింతలు చేసినారో అంత్యకాలావస్థల యందు అదే చింత మీకు ప్రాప్తిస్తుంది. అందుకోసం ఇప్పటి నుంచి భగవన్నామ సంకీర్తన ధర్మ మార్గంలో చరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషునికి అంత్యకాలావస్థల యందు కూడా భగవన్నామ సంకీర్తన జ్ఞాపకం వస్తుంది. నీ కథలను చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేను బుట్టునాడు నయమైన నీ దివ్య నామ కీర్తనలోన మగ్నుడై దేహంబు మరచునాడు. పాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్చించునాడు. హా పుండరీకాక్ష హారామ హర్యంచు వేడుకతో కేకలు వేయునాడు. చిత్త కమలమ్ములను నిన్ను చేర్చునాడు. నీదు లోకంబునందుండు నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆ భగవంతుని కథలు నీ కథలు చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేను బుట్టునాడు. ఆ భగవన్ నామ సంకీర్తన చేయుచుండగా ఎవరు గద్గద స్వరముతో కమలాక్ష శ్రీహరిని పాడుతూ ఆనంద భాస్వాలు కారుస్తుంటారో, రోమాంచితం జరుగుతూ ఉంటుందో అట్టి వారికి జన్మ లేదు. ఈ జన్మలోని ముక్తాత్ములు జీవన్ముక్తులై భాషిస్తారు. అట్టి దిశక్తిని దివ్య జ్ఞానమును అట్టి బ్రహ్మజ్ఞానమును భగవంతుడు ప్రసాదిస్తారు. భగవంతుని ముందు కూర్చొని మాకు ముక్తి కావాల స్వామి అని ఏడ్చినారా? ఏడ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మాకు మోక్షము కావాల స్వామి, మేము దేవుని ముందు ఏడ్చినాము. అటు ఏడ్చినందువల్లనే ఇక్కడికి వచ్చినారు. ఆ ముక్తి కావాలని పరితపిస్తున్న భక్తులు మాత్రమే సత్పురుషుల సాంగత్యంలో ప్రవేశిస్తారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే శతకోటి జన్మ సురుకుతాయి. 100 కోట్ల యొక్క పుణ్య సంస్కారం వల్లనే భగవన్నామ సంకీర్తన చేసుకుంటే దివ్యత్వం భగవంతుడు ప్రసాదిస్తాడు. భగవన్నామము ఉట్టిగా రమ్మన్నా రాదు. ఎన్ని జన్మలో పుణ్యాన్ని ఆర్జించినందువల్లనే భగవన్నామ సంకీర్తన చేయగలుగుతున్నాడు ఈ జీవుడు. నీ కథలు చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేను బుట్టునాడు. నయమైన నీ దివ్య నామ కీర్తనలో నమగ్నుడై దేహంబు మరచునాడు. భగవన్నామ సంకీర్తన చేయుచుండంగా ఆనంద భాస్వములు కారుస్తూ సమాధి స్థితిని తన్ను తాను శరీరాన్ని మరిచిపోయి సదా భగవదాకార స్థితిలో జీవుడు ఉండిపోతాడు. అప్పుడు కదా జీవుడు కైవల్యాన్ని పొందగలుగుతాడు, అప్పుడు తరించగలుగుతాడు. అందుకోసమే ఈ శరీరము ఆ భగవన్నామ సంకీర్తన చేయుచుండగా మగ్నుడై దేహంబు మరచునాడు. పాలంబుతో నీరు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్చించునాడు. హాపుండరీకాక్ష హారామ హరియంచు వేడుకతో కేకలు వేయునాడు. చిత్త కమలంబునను నిన్ను చేర్చినాడు. నీ మనసు నా భగవంతుని యొక్క పాదపద్మముల యందు నీ చిత్తాన్ని చేర్చినప్పుడు కదా నీదు లోకంబునందుండు నీరజాక్ష. అప్పుడు ఆ వైకుంఠధామాన్ని పొంది ఆ విష్ణువుతో సహా భక్తుడు ఉండిపోతాడు. భక్తుడు ఇట్టి లక్షణాలున్నటువంటి భక్తునికి అట్టి కైవల్యము సిద్ధిస్తుంది. ఈ జన్మలోనే వాళ్ళు తరించగలుగుతారు. అందుకోసమే ఓ పరమేశ్వర నాకు ఈ 3 వరాలు ప్రసాదించుము. ఇది ద్రోణ పర్వమునందు ద్రోణాచార్యుల వారు ఆ పరమేశ్వరుని ప్రార్థించిన శ్లోకము. ఓ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. ఓ పరమేశ్వర నేను వీళ్ళందరూ గురువునై ఉన్నాను. కౌరవాదులు పాండవులు అందరూ గురువునైనాను. నేను గొప్పవారిని, నాకు అన్నీ ఉన్నాయి స్వామి, ఏమి లాభము? నాకు ఈ 3 వరాలు ప్రసాదించని ఆ పరమేశ్వరుని ప్రార్థించినందువలన
ద్రోణాచార్యుల వారికి అనాయాస మరణం ఆ రణరంగంలో ఉన్నప్పుడు అశ్వత్థామహతః అని కృష్ణ పరమాత్మ ఎవరు ఈ విషయము చాలామంది కృష్ణ పరమాత్మ అనిపించినాడు, అసత్యము ఆడవచ్చునా అన్నారు. అది అసత్యము కాదు. ఎందుకంటే నాకు అనాయాసేన మరణం అన్నాడు. నాకు ఆయాసము లేకుండా సునాయాసముగా నేను మరణించాలి అన్నాడు కదా, కోరుకున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే ఉన్నాడు ఎదుట. స్వామి నాకు బాధపడినటువంటి వరం కావాలా మరణించే సమయంలోని ఆ పరమేశ్వరుని కోరుకున్నందువల్ల అశ్వత్థామహతః అని అనమన్నాడు ధర్మరాజుల వారిని కృష్ణ పరమాత్మ. స్వామి, ఏనాడు నేను అసత్యం పలకలేదు స్వామి, నేను అసత్యం ఆడను అని ధర్మరాజుల వారు చెప్పినారు. లేదు, ఆ భక్తుడు కోరుకుంటున్నాడు, ఆయన చేతిలో ధనసున్నంత కాలము అతన్ని వధించటానికి ఎవరి వల్ల కాదు ధర్మరాజా. ఇక్కడ ధర్మం జయించాలంటే అధర్మం ఓడాలంటే ఇదొక ఉపాయం అవసరం. ఇంకొకటి, ఆ భక్తుడు నన్ను కోరుకుంటున్నాడు, సునాయాసముగా నేను శరీరాన్ని వదలాలంటున్నాడు. కానీ వినరాని మాట విన్నప్పుడు కదా స్పృహ తప్పి పడిపోతాడు. బాధను కలిగించే మాటలు విన్నప్పుడు కదా స్పృహ తప్పి పడిపోతాడు. అశ్వత్థామ తన ప్రియకుమారుడైన అశ్వత్థామ మరణించినాడని ఒక వార్త వింటే చాలు ఆయన స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు దుష్టదుమ్ముడు వచ్చి శిరశ్ఛేదన చేస్తాడనే భావన చేత అశ్వత్థామ హతః అనగానే అశ్వత్థామ హతః అంటాడు ధర్మరాజుల వారు. మళ్ళీ వెంటనే అసత్యం నరోవా కుంజరోవా, నరుడా ఏనుగు, అశ్వత్థామని ఏనుగు అక్కడ ఉన్నది, ఆ ఏనుగు అని శబ్దం వాడుతూ అశ్వత్థామహతః నరోవా కుంజరోవా అనే శబ్దమును మన గురుదేవులు తెలుసుకోవాలా అనే శబ్దమును పలుకుతూ నరోవా కుంజరోవా అనే శబ్దమును ద్రోణాచార్యుల వారికి వినబడకుండా ఉండాలని ఈ శబ్దము పలిక సమయంలో శంఖారావము చేసినాడు కృష్ణ పరమాత్మ. శంఖాన్ని పూరించినాడు. నరోవా అశ్వత్థామహతః అన్నప్పుడే ద్రోణాచార్యుల వారికి వినబడింది. నరోవా కుంజరోవా, నరుడో ఏనుగో అని సందిగ్ధావస్థల పలుకు ఈ పలుకు ద్రోణాచార్యుల వారి చెవులు వినబడకుండా శంఖాన్ని పూరించినాడు కృష్ణ పరమాత్మ. అది విన్నాడు అనుకో, ధనుసులు వదలడు. యుద్ధం అట్లా చేస్తాడు. ధర్మము జయించదు, అధర్మం జయిస్తుంది. అధర్మ పక్షంలో ఉన్నాడు. అందుకోసమే నా కుమారుడు మరణించిన తర్వాత నాకు ఎందుకు ఈ జీవితం అని చెప్పి స్పృహ తప్పి ధనస్సు వదిలేసినాడు. ఆ రథం పైన స్పృహ తప్పి పడిపోయినాడు. తన శరీరము తనకు తెలియలేదు. దుష్టదుమ్ముడు వచ్చి శిరచ్ఛేదన చేసినాడు. ఆయన నరికిందు కూడా శిరచ్ఛేదన చేసి కూడా తెలియదు కదా, శ్రీహరి అనుకుంటూ మరణించినాడు. అంతే. చూశారా, మరి ద్రోణాచార్యుల వారికి ఇది ప్రాప్తించింది. అందరు కూడా అశ్వత్థామహతః అని కృష్ణ పరమాత్మ జగద్గురు అయిన భగవంతుడు అనిపించవచ్చునా అని అనుకుంటే, ఆ రణరంగంలో ఈ వీరులుగా అనిపించుకున్నటువంటి కౌరవులను వధించలేడా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టిస్థితిలయకారుడైన భగవంతుడు ఈ ఘనకార్యం చేయలేడా? ఎందుకంటే నాకు సునాయాసముగా నాకు మరణం కావాలని కోరుకుంటున్నాడు. అశ్వత్థామహతః అంటేనే కదా స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు దుష్టదిమ్ముడు ఆ ద్రోణాచార్యుల వారిని వధించటానికి ఒక పుత్రుని కనుక్కున్నాడు. కృష్ణ ద్రౌపదిని కన్నాడు శివుని వరం వల్ల. దుష్టదిమ్ముని చిన్నప్పుడు అశ్వత్థామ చిన్న కుమారుడుగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఈ ద్రుపద మహారాజుల వారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో చదువుకున్నారు. గురువు ఒక్కరే. ద్రోణాచార్యుల వారి పితృదేవులు, తండ్రి. ఆ గురుకులంలోనే అక్కడికి వచ్చేసినాడు ద్రుపద మహారాజు. వీళ్ళందరూ గురుకులంలో చదువుకున్నారు. ఈయన మహారాజు కావున, ఈయన మునికుమారుడు కావున మేము మీరు ద్రోణాచార్యుని చెప్పినాడు, మీకు ఏ అవసరం వచ్చినా సరే తక్షణమే నన్ను ఆశ్రయించవచ్చును, నీకు అభయం ఇస్తున్నాను, రాజునని చెప్పి నన్ను అడగొద్దు అని కాదు.
ఏదైనా అడగవచ్చును. ఇది మహారాజు కదా, ఏ విధంగా అడగాలని సందేహపడొద్దు మిత్రమా, ఎప్పుడైనా సరే నన్ను వచ్చి అడగవచ్చును, తక్షణమే నువ్వు అనుకుని అన్ని ప్రసాదిస్తానని మాట ఇచ్చినాడు గురుకులంలో ద్రుపద మహారాజు. ద్రోణాచార్యుల వారు పెద్దవారైనారు, కృపిని వివాహం చేసుకున్నాడు. అశ్వత్థామ జన్మించిన తర్వాత పాలు లేనందువల్ల అమ్మ దగ్గర పాలు సరిపోలేదు కుమారునికి, గోవు కావాలా, గోవు పాలు కావాలని ద్రుపద మహారాజును ఆనాడు గురుకులంలో ఉన్నటువంటి మాట జ్ఞాపకం వచ్చి ద్రుపద మహారాజు దగ్గరికి పోయినాడు. వయసు పెద్దగా అయింది, చాలా వయసు ఉన్నది, గుర్తుపట్టలేకపోయినాడు. ఆనాడు నాకు ఒక గోవు కావాలంటే, ఎవరంటే నీ స్నేహితుణ్ణి, నేను ద్రోణాచార్యుని, ఇద్దరం కలిసి గురుకులంలో చదువుకున్నామంటే ఎవరో నువ్వు, నేను ఎన్నాడో చూసినాము, ఎవరో నువ్వెవరో నేనెవరో, ఎందుకంటే రూపాలు మారిపోయినాయి, వయసు మీరిపోయింది. అందుకోసం ఎవరో ఈ పిచ్చివారు వచ్చి అడుగుతున్నారు, నెట్టేయండి అని చెప్పి నెట్టిస్తాడు తన భటుల ద్వారా, కింద పడిపోతాడు. అప్పుడు ప్రతిజ్ఞ చేసినాడు ద్రోణాచార్యుల వారు, ఓ ద్రుపద మహారాజా, నన్ను నెట్టిస్తున్నావా, కావున నిన్ను బంధించి నా పాదముల చెంత, నా పాదాలపైన పడేసుకుంటా అని ప్రతిజ్ఞ చేసినాడు నా శిష్యుల ద్వారా. నన్ను బంధించి నీ పాదముల చెంత పడేసే వీరుడు ఎవరో, అట్టి వీరునికి ఒక కూతుర్ని కండి, కాళ్ళు గడి కన్యాదానం చేసే కూతుర్ని కంట, నీ శిరచ్ఛేదనం చేసే కుమారుని కంట అని ప్రతిజ్ఞ చేసినాడు. ఆయన యజ్ఞం చేసి, కృష్ణ అనగా నలుపు వర్ణంలో ఉంది, ద్రుపద మహారాజు తనయ కావున ద్రౌపది అని పేరు వచ్చింది. ద్రౌపది మాత అయోనిజ కావున యజ్ఞగుండంలో నుంచి జన్మించింది ద్రౌపది మాత దృష్టద్యుమ్నుడు. అప్పుడు రణరంగంలో మరి ఈ పంచపాండవులు కౌరవులకు విద్య నేర్పిన తర్వాత గురుదక్షిణగా కౌరవులు వెళ్ళినారు, విఫలులైపోయినారు, ఓడింపబడ్డారు. ద్రుపద మహారాజు ద్వారా దెబ్బలు తిన్నారు. వాళ్ళ శక్తి లేనందువల్ల అర్జునుడు వెళ్ళి సైన్యాన్ని ఓడించి ద్రుపద మహారాజును బంధించి రథాన్ని కట్టుకొనొచ్చి ద్రోణాచార్యుల వారి పాదముల చెంత పడేసినాడు. చూశారా, అట్టి వీరుడు అర్జునుడు. అట్టి అర్జునునికే దివ్యాస్త్రాలు నీకు ప్రసాదిస్తాను, ఈ భరతవర్షంలో నీకు మహావీరుడు, నీకన్నా మించిన వీరుడు ఉండడు అని ప్రతిజ్ఞ చేసినాడు. అప్పుడు అయ్యో, ద్రోణాచార్యుల వారు పరమ పవిత్రుడు కదా, మరి ఏకలవుని ఏలు ఎందుకు అడిగినాడు, తప్పు కదా అని చాలామంది బాధపడుతూ ద్రోణాచార్యుల వారిని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇప్పుడు కూడా అర్జునునికి మాట ఇచ్చినాడు, కానీ ఆ రాజకుమారుల దగ్గరికి వచ్చేసి ఏకలవ్యుని తీసుకొని వచ్చి తన తండ్రి నా కుమారునికి విద్య నేర్పండి అంటే, నేను క్షత్రియులకే విద్య నేర్పి మహావీరులుగా చేసి ద్రుపద మహారాజును బంధింపచేసి నా పాదముల చెంత పడేసుకొని ప్రతిజ్ఞ చేసినాను. సరే, నేను క్షత్రియులకే విద్య నేర్పుతాను, ఇతరులకు నేర్పను. ఎందుకంటే పరశురాముల వారి దగ్గర శిక్షణ పొందినాడు ద్రోణాచార్యుల వారు. ఎందుకంటే క్షత్రియులకే విద్య నేర్పుతాను, మహావీరాది వీరుడు. ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి పరశురాముల వారి దగ్గర. ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కర్ణుడు, వీళ్ళందరూ అక్కడ శిక్షణ పొందిన మహావీరులు. వాళ్ళకు తెలిసిన విలువిద్యలు ఇంకా ఎవరికి తెలియపోవు. అందుకోసమే ఆ ద్రోణాచార్యుల వారు ఎప్పుడైతే ద్రుపద మహారాజును పాదముల చెంత వేసుకున్నారో ఆయన కుమారులను కన్నాడు. కావున ఆ రణరంగంలో అతన్ని వధించే వీరుడు, ద్రోణాచార్యుల వారిని వధించే వీరుడు లేడు. కావున పరమేశ్వరుని ద్వారా వరాన్ని పొంది దృష్టద్యుమ్నుని వరరూపంలో కన్నాడు. కావున ఆ రణరంగంలో నాకు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరమని కోరుకున్నందువల్ల పరమేశ్వరుడైన అవతారమైన శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ నన్ను వేడుకుంటున్నాడు.
ఆయన స్పృహ తప్పి పడిపోవాలా, శిరచ్ఛేదన చేహిందు కూడా తెలియకూడదని చెప్పి అశ్వత్థామ హతహాను బతిలాడినాడు ధర్మరాజుల వారిని. భక్తునికి ముక్తినిచ్చుట నిమిత్తమై, భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తమై అను బతిలాడినాడు. భగవంతుడు లోకాలను సృష్టించిన దేవుడు బతిలాడుచుండగా దేవుడు చూసుకుంటాడని చెప్పి భగవంతుడే బ్రతిలాడుచుండగా అన్నాడు. అశ్వత్థామ హతః అన్నాడు. నరోవా కుంజరోవా అనే పదంలోనే ద్రోణాచార్యుల వారికి వినబడకుండా శంఖాన్ని పూరించినాడు. ఆయన వినలేనందువల్ల కుమారుడు మరణించిన తర్వాత ఇంక ఎందుకు ఈ జీవితం అని స్పృహ తప్పి పడిపోయినాడు. దుష్టదిమ్ముడు వచ్చి శిరచ్ఛేదన చేసినాడు. ఆయన నరికింది కూడా ఆయనకు తెలియదు. కైవల్యాన్ని పొందినాడు ద్రోణాచార్యుల వారు. భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క శ్రీహరి యొక్క కరుణాకటాక్షం వల్ల కైవల్యాన్ని పొందినాడు. ఆ రణరంగంలోనే జ్యోతి రూపములో వచ్చేసి కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినాడు ద్రోణాచార్యుల వారు. భగవంతుని ప్రార్థన చేస్తున్నటువంటి వారికి ఏ అవస్థ ఎందైనా సరే దైవ చింతన ఒకటింటే చాలు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు, వాళ్ళు తరించగలుగుతారు.